స్వరమే విన్నా నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా, నా చెలిమే నీవై నీ ప్రేమే నాదై నిలిచావు నా నేస్తమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. కీర్తనలు 68:28 వచనం. మన జీవితాల్లో ప్రతిదీ స్పష్టంగా జరిగేలా దేవుడు మన జీవితాలకు బలాన్ని ప్రసాదిస్తాడు. మన అంతరంగాలు దేవుని ఆత్మశక్తి వలన బలపడుతూ ఉంటాయి. ఇది ఊడిపోయే అంతరించే శక్తి మాత్రం కాదు. ఎంత వాడుకున్నా తరగని పెద్ద మొత్తంలో మన శక్తి సమకూరుతూనే ఉంటుంది. నీవు జీవించే దినాలు, వయసు ఎలా వృద్ధి చెందుతుందో నీ బలము కూడా అలాగే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మానసిక శక్తి, నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి, ఇతరుల్ని ఆప్యాయంగా చూడగలిగే మనసు, నీవు తీసుకున్న సరైన నిర్ణయాలు సాధించగలిగే శక్తి, ఇవన్నీ నీలో దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ జీవన ప్రయాణంలో సాగిపోవడానికి దేవుడే నీకు శక్తినిస్తాడు. నీ బ్రతుకు బాట చవిసారం లేనిదైనప్పటికీ ముందుకు అడిగి వేసే శక్తినిచ్చేది దేవుడే. మలుపు లేని ఇరుకుదారుల్లో, ఆహ్లాదకరమైన సంఘటనలేవీ లేని చప్పిడి జీవితపు సుదీర్ఘ ప్రయాణంలో, ఆత్మ కృంగిపోయిన వేళల్లో, మార్పు ఏమీ కనబడని గానుగెద్దు బ్రతుకులో బలాన్నిచ్చి నడిపించేది కూడా ఆయనే. కష్టాల కొండల్ని భయం లేకుండా ఎక్కిపోయే శక్తి నీకు దేవుడే దయచేస్తాడు. చిన్నపిల్లవానికి జబ్బు చేస్తే తల్లికి వైద్యం తెలియక నిస్సహాయంగా నిలబడిపోవాల్సిన స్థితి ఎంత దయనీయంగా ఉంటుంది. ఆమెకు అది అగ్ని పరీక్షే కదా. అయితే మనం ఏం చేయకోకుండా కూర్చొని ఎదురు చూడడానికి ఆ సమయంలో ఎంతో శక్తి అవసరం. సమయంలో నిబ్బరంగా ధైర్యంగా ఉండడానికి మనకు ఎంతో బలము అవసరమై ఉన్నది. అది దేవునిలో మాత్రమే మనకు దొరుకుతుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెళ్తే ధైర్యంగా, నిబ్బరంగా ముందుకు సాగిపోగలుగుతాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం, దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు. దేవుడు మనందరికీ ఆ బలాన్ని దయచేస్తాడు. కాబట్టి ఆయన మీద మనం విశ్వాసంతో ముందుకు సాగితే దేవుడు తన శక్తితో మనం నింపుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దయచేసి మనందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యా, మీకు వందనాలు. రాత్రంతా మమ్మల్ని కాపాడి ఈ నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి మీ కృపా వరాలతో తండ్రి నాయన నింపుతున్నందుకే మీకు స్తుతులు, మీ స్తోత్రాలు. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి అయ్యా, మీరు మమ్మల్ని అందరినీ మీ బలంతో, శక్తితో నింపుతున్నారు, నియమిస్తున్నారని మేము వింటున్నాం. తండ్రి నాయన, మీ మీద ఆధారపడి మీతో ప్రభ సహవాసం చేసి మీ బాటలో, మీ మార్గంలో పయనించే వారంగా మేము ఉండడానికి మీరే మాకు కృప చూపించండి. ఈ దినమంతా కూడా తండ్రి మీకు అంగీకారయోగ్యమైన జీవితం జీవించి మీ నుండి ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోగలిగే భాగ్యం దయచేయండి. ఏదమైన శోధనలకు, ప్రమాదాలకు, అనారోగ్యాలకు లోను కాకోకుండా మీ యొక్క శక్తితో, మీ బలంతో ఈ దినమంతా కూడా నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ నెమ్మది, సమాధానం, సంతోషం, దీవెనలు, ఆశీర్వాదాలు అయ్యా మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా పని బాటలో మీరు తోడుకుని నడిపించండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీ గాయపడిన హస్తం ప్రభా బిడ్డల మీద ఉంచి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం, బలము ప్రభా మీ బిడ్డలకు దయచేయండి. ఈ దినదేవులతో మమ్మల్ని దీవించి మా కార్యకలాపాలు, మా పనులన్నీ కూడా మీకు అంగీకారంగా, మీ నామానికి మహిమకరంగా ఉన్నట్లు మీరే చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. May God bless you all.